హలో నేను మిస్ చేస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందే చెప్పారు. వడ్డీతో సహా అన్ని చెల్లిస్తానని చెప్పి ఆయన ఒక శపథం చేశారు. ఇప్పుడు ఆ శపథాన్ని నెరవేర్చేటువంటి పనిలో పడ్డారు. ఓటుకు నేటు కేసుకు సంబంధించినటువంటి మూలాలను పెకిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఓటుకు నోటు కేసు వెనక ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసి ఓటుకు నోటు కేసులో ఇరికించారు రేవంత్ రెడ్డి అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. దానికి సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే ఆయన కింద ఉన్నటువంటి సిబ్బంది అనేది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద చాలా సీరియస్ గా రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి పోలీసు స్టాఫ్ కూడా అంతే సీరియస్ గా తీసుకున్నారు. సో దేవుడి స్క్రిప్ట్ అనేది ఇప్పుడు రాజకీయాల్లో వినిపిస్తుంది. అలాంటిదే ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తుంది. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఇప్పుడు మళ్ళా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు శివధర్ రెడ్డి అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని లూప్ లైన్ లో పంపించి ప్రభాకర్ రావుని తీసుకొచ్చుకున్నారు కేసీఆర్. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరిగింది అనే దాని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి తోటే ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతో తీస్తున్నట్టు వజ్రాన్ని వజ్రంతో కోయాలన్నట్టు ఇప్పుడు శివధర్ రెడ్డి చేతనే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓటుకు నోటు కేసు అనేది ఫైల్ చేసి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఒక చెరగనటువంటి ముద్రను కేసీఆర్ వేశారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు బయటకు తోడారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ చేసింది. ఆ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జాతీయ స్థాయిలో కూడా చర్చకు వచ్చింది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేశారు, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి కొన్ని పరికరాలు ఉపయోగించి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. అది కూడా అనాథరైజ్డ్ గా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ ఆ పరికరాలను ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు. ఇజ్రాయెల్ నుంచి డంప్ చేసుకున్నటువంటి టెక్నాలజీ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. ఇప్పుడు అదే కోణం నుంచి దర్యాప్తు జరుగుతుంది. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక బయటికి వస్తే ఖచ్చితంగా ఇది ఓటుకు నోటు కన్నా పెద్ద కేసు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు అదే దిశగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. వరుసగా మేడిగడ్డ నుంచి సుందిళ్ళ, కాళేశ్వరం మొత్తం ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడిచింది. కాగ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఈ క్రమంలో కల్వకుంట ఫ్యామిలీలో ఒక అలజడైతే ప్రారంభమైంది. అంతేకాదు ఈ రేస్లో ఏం జరిగింది, 50 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణాన్ని కూడా బయటికి తీశారు. ఏ రోజైనా సరే మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించినటువంటి కేసును బయటికి తీసి ఆయనకి జైల్లో పంపించడం అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా సీరియస్ గా జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణం లేకపోలేదు. కేటీఆర్ అనఫిషియల్ గా సంపాదించుకున్నటువంటి ఫామ్ హౌస్ ని ఆ రోజు డ్రోన్ కెమెరా ద్వారా షూట్ చేసినందుకు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించారు కేటీఆర్. ఇప్పుడు అదే కేటీఆర్ ని జైలుకు పంపించడానికి ఫైల్ సిద్ధమవుతుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో కానీ కాంగ్రెస్ వర్గాల్లో కానీ వినిపిస్తున్నటువంటి మాట. దాంట్లో భాగంగానే ఈ అన్ని అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ని మనం చూడొచ్చు. ఆల్రెడీ ఎస్బీఐ లాకర్ రూమ్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. సో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. ప్రణీత్ రావుని సస్పెండ్ కూడా చేశారు. ప్రణీత్ రావు డిఎస్పీ హోదాలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన. గతంలో ప్రభాకర్ రావుకి అత్యంత సన్నిహితునిగా ఈ ప్రణీత్ రావు ఉన్నారు. సో ఇప్పుడు ఆ ప్రణీత్ రావు దగ్గర నుంచే ఆపరేషన్ మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ప్రణీత్ రావు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఆయన మీద ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదులు పైన అంతర్గతంగా విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత నిర్ధారించిన తర్వాత ప్రణీత్ రావు రూల్స్ కు విరుద్ధంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి పగ తీర్చుకుంటూ ఉన్నారు. కేసీఆర్ మెడకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకోబోతుంది. ఓటుకు నోటు వర్సెస్ ఫోన్ ట్యాపింగ్ కేసులు గతంలో నడిచాయి. ఇప్పుడు అవే కేసులు కూడా బయటకు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆల్రెడీ ఇప్పుడు శివధర్ రెడ్డి ఉన్నారు. శివధర్ రెడ్డి ద్వారానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ లో బలమైనటువంటి ఆధారాలను శివధర్ రెడ్డి ఇచ్చారు. ఆ శివధర్ రెడ్డికి మొత్తం కూడా వ్యవహారం తెలుసు. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు, ఎవరెవరిని ఫోన్ ట్యాప్ చేశారు అనేది కూడా జాతీయ స్థాయిలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశం కూడా అయ్యింది. అంతేకాదు
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూలేంత వరకు కూడా సాధారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో భయపడ్డారు. సచివాలయంలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయినటువంటి రోజు సంబరాలు చేసుకున్నారు, పండగ కూడా చేసుకున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. అప్పటి వరకు కూడా వాట్సాప్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునేటువంటి వాళ్ళు నేరుగా ఫోన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయిందో ఆ రోజున డైరెక్ట్ కాల్స్ చేసుకుని మాట్లాడుకొని సచివాలయంలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఫోన్ ట్యాపింగ్ ఏ స్థాయిలో కేసీఆర్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని చెప్పడానికి సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసుకున్నటువంటి సంబరాలు, అలాగే పండుగ వాతావరణం నెలకొనేలా వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి ఫోన్ వ్యవహారాలు, సంభాషణలు, ఇవన్నీ కూడా తొలి రోజుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వచ్చాయి. ఇప్పుడు అలాంటి భయం లేదు. అందరూ స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ట్యాప్ చేసేటువంటి వ్యవస్థ కూడా ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ట్యాప్ చేస్తున్నట్టు నిర్ధారించారు ప్రణీత్ రావు, డిఎస్పీ హోదాలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని చెప్పి నిర్ధారించిన తర్వాత ఆయన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి బయటకు వచ్చినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో దీని మూలాలన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. ఆనాడు 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా బయటకు రాబోతుంది. పైగా ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొచ్చినటువంటి ఆ పరికరాలు అనఫిషియల్గా వచ్చి అంటున్నారు. దానికి సంబంధించిన అకౌంట్స్ అంటే డబ్బులు కూడా కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 10 కోట్ల రూపాయలు వాటికి వెచ్చించినట్టు అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. ఆ 10 కోట్ల రూపాయలు అనఫిషియల్గా ఇజ్రాయెల్కి పంపించి ఆ పరికరాలను తీసుకొచ్చారా, లేదంటే ప్రభుత్వ అకౌంట్ నుంచి వాటిని సరఫరా తీసుకొచ్చారా, కొనుగోలు చేశారా అనేది కూడా నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి మూలాలను వెతికేటువంటి పనిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పడింది. ఇది మరింత స్పీడ్గా గనక ముందుకు వెళ్తే కేసీఆర్ మెడకు, కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద నేరం. అక్కడ దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం కూడా ఉంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే కనుక దర్యాప్తు సంస్థలు ప్రత్యేకమైనటువంటి అనుమతిని కూడా తీసుకోవాలి. ప్రొవైడర్స్ దానికి అంగీకరించాలి. ఒకవేళ ప్రొవైడర్స్ కనుక అంగీకరించకపోతే బలవంతం కూడా పెట్టడానికి కూడా లేదు. దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం కూడా ఉంది. ఫోనోగ్రాఫిక్ అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే దాన్ని ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్మిషన్స్ కొంతమందికి తీసుకొని ఎక్కువ మందికి ఫోన్ ట్యాప్ చేయటం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి అనేది అనేక అనుమానాలు, ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వాటన్నిటి మీద కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు శ్వేతపత్రాలు విడుదల చేశారు, మరోవైపు అనేక ఆరోపణలు, అలాగే అభియోగాలు, కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు కూడా బయటకు తీస్తున్నారు. పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, కొన్ని నెలలు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు నుంచే ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని నియమించి డే 1 ఈ ఆరోపణలకి చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి మామూలుడు కాదు అనేటువంటి విషయం కేసీఆర్ కూడా తెలుసు. సో అందుకే రేవంత్ రెడ్డి పట్ల కొంత జాగ్రత్తగా కూడా ఉంటున్నారు. ఆయన టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్కి వార్నింగ్ కూడా పరోక్షంగా ఇవ్వడం కూడా జరిగింది. సో అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కదిలించిన, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం చేసిన చీమ చిటుక్కుమంటే వెంటనే సమాచారం తెలిసిపోతుంది. అంత బలమైనటువంటి నిఘా వ్యవస్థని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిఘా వ్యవస్థ ద్వారా ఇప్పుడు ప్రత్యర్థులు ఏవైనా కుట్రలు పండితే వాటిని వెంటనే ఛేదించేటువంటి వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాడు రేవంత్. అందులో భాగంగానే ఇప్పుడు ప్రణీత్ రావుని పట్టేశారు. ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేది నిర్ధారించారు. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరికి చేసి పెట్టారు అనేది కూడా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆ మేరకు దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ప్రణీత్ రావు లాగా ఎవరైనా సరే అధికార యంత్రాంగం కోవట్లుగా వ్యవహరించి గత ప్రభుత్వానికి, కల్వకుంట్ల ఫ్యామిలీకి సహకారం అందిస్తే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కానీ, ప్రభుత్వాన్ని కూల్చడానికి కానీ ప్రయత్నం చేస్తే వెంటనే వేటు పడుతుంది అనేటువంటి సంకేతం ఇచ్చేలా ఇప్పుడు ప్రణీత్ రావు సంఘటన మనకు కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నారు, ఒకవేళ మీరు కనుక ఈ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే
అది ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు అనేటువంటి వార్నింగ్ కూడా ఇప్పుడు కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రణీత్ రావుని సస్పెండ్ చేయడం వరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిలిచిపోతుందా, లేదంటే 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా బయటికి తీసుకొచ్చి కల్వకుంట్ల ఫ్యామిలీని నిలబెడతారా రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. థ్యాంక్ యూ.